రోజుకి చెప్పు నిమిషాలని చెప్పు 4 నిమిషాలైనా మొదలు పెట్టుకోవాలని ఒత్తిడి ఉంటా ఉన్నాడు. చేరసిందికి రావడానికి దోస్తులు తీసుకొని ముగ్గురు నలుగురు కలిసి బండి మీద అరుపులు తూకంతో వాళ్ళందరి కోసం మనం బతకాలి కాబట్టి ఖచ్చితంగా కొన్ని నియమాలను కోరుకుంటాము. చాలా మంది ఎవరు రాదు కదా అని చెప్పి బండ్లు ఇస్తూ ఉంటారు. మైనర్లకు ఇబ్బందులు ఇవ్వడం చట్టవిస్తున్నారు. ఇది కూడా మీ మంచి కోసమే. ఎందుకంటే 18 సంవత్సరాల లోపున్న పిల్లలకి బ్యాలెన్స్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. లారీ కావచ్చు, ముందొచ్చి బస్సు కావచ్చు, వాళ్ళు పట్టించుకోకుండా కేర్లెస్ గా వెళ్తున్నట్టు అనుకోకుండా పాల్గొనడం మీకు ఆనందంగా అనిపించినప్పటికీ కూడా దాని వల్ల వచ్చే నష్టాలు చాలా ఉద్దేశంతో మైనర్ డ్రైవింగ్ చేయొద్దని మళ్ళొక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, ఎన్నో రకాల కళలు కొంటాం. మన పిల్లల్ని 1 గంట సేపు చూడకపోతేనే మనం ఒంగోలు ఆడిపోతాం, తప్పుకోలేకపోతాం, ఇంటికి రాకపోతే ఏడుకోండి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ ఉంటాం. అలాంటిది మన బిడ్డలు అసలే రావాలని తెలిస్తే పిల్లల్ని నాన్నని పిలుపు దూరం చేయకండి. మంచాన పడ్డ మీ తల్లిదండ్రులను దిక్కులను వాళ్ళని చేయకండి. అమ్మ నాన్న అన్ని అనేక బంధాలు వదులుకొని మీ జీవితంలోకి వచ్చినటువంటి ఒక ఆడబిడ్డని అన్యాయంగా విధవను చేసి రోడ్డు మీద వదిలేసి వెళ్లకుండా బయటకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ తో పాటు మనం వెళ్ళేటప్పుడు హడావుడిగా పెట్టుకొని వెళ్ళిపోతా ఉంటాం, మర్చిపోయారు లేదంటే ఎందుకు లేనట్టు వెళ్ళిపోతా ఉంటారు. ఆ క్లిప్ వల్ల ఎలాంటి యూజ్ ఉంటుందంటే ఒకవేళ కింద పడ్డా కూడా మన క్లిప్ జాయిన్ చేసుకోవడం వల్ల తొలగిపోతే మనం కింద పడ్డా కూడా మనకు సేఫ్ గా ఉంటుంది. అదే హెల్మెట్ కి ఆ క్లిప్ పెట్టుకోవడం అంటే తగిలించుకొని వెళ్ళిపోతే చాలా ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు ఏదో 200-300 రూపాయలు పెట్టి రోడ్డు మీద వెళ్ళేటువంటి చోట ఆపి మరీ హెల్మెట్ కొనుక్కుంటూ ఉంటారు. ఐఏఎస్ మాత్రం ఉన్నటువంటి హెల్మెట్ ని ధరించాలి. ఎందుకంటే అది చాలా ఉంటుంది. కింద పడ్డ కూడా మన తలలో మనం తగ్గమన్నటువంటి అసలు వాళ్ళు చేతులు పోయి సాగు బతుకుల మధ్య సచ్చిలు కొందరు ఇంటికి ఎక్కువ పోయి ఇంటిల్లి పాటిని చంపుకున్న వాళ్ళు కొందరు. బతుకుల మధ్య సచ్చి బతుకులు కొందరు ఇంటికి ఎక్కువ పోయి ఇంటిల్లి పాటిని చంపుకున్న వాళ్ళు కొందరు. అమ్మ నాన్నలు పోయి మీరు భయపడుతుంది వాళ్ళ దగ్గర పోయి ముందే అంటారు. కాబట్టి దుబాయ్ల పట్టుకుంటామన్నా ఇంటికి ఇంటి అవసరాల కోసం పైసలు వస్తాయన్నా కూడా అట్లా ఇబ్బంది అవుతాయి. కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటాయి. కాబట్టి అది ఏదున్నా కానీ చెప్పులు వాళ్ళది అదే అట్లా వేయప్పుడు అది మంచిది అది ఏదన్నా ఉన్నా కానీ లేకపోతే ఇట్లా వేయకుండా ముందే చెప్పుకుంటే ఎవరైనా ఇంట్లో వేయడం మాకు డైరెక్ట్ చెప్పండి ఎట్లా కౌన్సిలింగ్ చేయాలన్నా అది ఇద్దాం. అది నాకు ఇంత మంచి శ్రద్ధ ఇస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఏదైనా నార్మల్ కొత్తగా ఏంటంటే సైబర్ వాళ్ళు వస్తున్నారు. మనకు అక్కడ ఏమైతుందో ఏం నడుస్తుందో అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్లు అవుతున్నాయి. బ్యాంక్ అకౌంట్లో పైసలు ఉంటాయి. పైసలు ఉన్నప్పుడు మనం స్మార్ట్ ఫోన్లో అందరికి వచ్చినాయి. దాంట్లో మనం తెలియకుండా మన పైసలు ఇబ్బంది చేసుకోబోతున్నాడు. తెలిసేలో అయిపోతున్నాడు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఏమున్నా కానీ బ్యాంక్ అకౌంట్ అంటే ఇప్పుడు మనం ఎట్లా డెవలప్ అవుతున్నాం, భారతదేశం డెవలప్ అవుతుంది, అట్లా ఫాస్ట్ అవుతున్నాయి అన్నాడు. అట్లాంటి ఫాస్ట్ అవుతున్నప్పుడు కొన్ని మనం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఏం చేయాలి? ఎవరైనా నచ్చినప్పుడు ఏంటి హైదరాబాద్కి పోలీసులను ఫోన్ చేస్తారు. పోలీసులను అయితే పాస్ అయ్యి కష్టం పడతాయి. ఇంకా కూడా అది మీరు దేశానికి వేసినందుకు లేకపోతే మీరు ఇలా చేసినందుకు తినేట్లేదు ఇష్టమిస్తాను ఏదో ఇస్తున్నారు గవర్నమెంట్ అనుకుంటారు. అది మిమ్మల్ని పోషించాల్సిన బాధ్యత గవర్నమెంట్ కాబట్టి అది ఇస్తారన్నమాట. కాబట్టి ఏ పైసలన్నా పోగొట్టుకోకూడదు. మూడు నార్మల్గా ఇక్కడ ఏంటంటే ఈ డ్రగ్స్ ఇప్పుడు మీరు మీదానికి సంబంధించి ఏమంటారు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఇప్పుడు తొడుకులు కానీ ఎవరైనా కానీ మన దగ్గర పంపించడానికి ఏం లేదు. కానీ హైదరాబాద్ వచ్చేటప్పుడు హైదరాబాద్ సిటీలలో పనిచేసి వస్తున్నారు. ఆ పైసలు ఏం చేస్తున్నారు? 2 పని చేసుకోవడం వల్ల నార్మల్ వచ్చి ఇక్కడ
కంటిన్యూ చేస్తున్నారు. కానీ అక్కడ కల్పన చూస్తున్నాయి కొంచెం అలవాటు అవుతున్నాను. అలవాటు ఏమైతున్నారో చెప్పుకుంటున్నారు. తెలియకుండా కాదు, వాళ్ళ తల్లి కోరుతున్నారా లేకపోతే వాళ్ళ భార్య కోరుతున్నారా వాళ్ళ తల్లిని కోరుతున్నారా నాకు తెలియకుండా విశేషంగా అవుతుంటున్నారు. కాబట్టి అది ఉంటే మాకు నార్మల్ మా ఫ్యామిలీ మంచిగా ఉంటే మన వాళ్ళకంటే మంచిగా ఉంటుంది. వాళ్ళకంటే మంచిగా ఉన్నదంటే మన ఊరు మంచిగా ఉంటుంది. కాబట్టి ఏదైనా దృష్టి ఉంటున్న స్థాయిలో వీడు ఆగం అవుతున్నాడు అన్నారు. తక్కువ అయితే నాకు మంచిగా ఆ తర్వాత వాళ్ళ మీద కూడా పెట్టాడు. వాళ్ళ తాయి మీద ఉల్లి వేసినప్పుడు మీరు రామేదా వాళ్ళ కేసులు అన్నీ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఏదైనా ఉన్నా కానీ అప్పుడు ఉంటున్నది అంటే నాకు ఫోన్ చేయండి. నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, లేకపోతే ఇంకా అందరికి ఫోన్ చేసినా ఉంటుంది. మీకు మళ్ళీ ఉంటుంది కొత్త వీడియో సిస్టమ్ అని తీసుకున్నాం. అక్కడ పాత నా తెలిసి పాత టైంలో 15 చిన్నప్పుడు కాబట్టి అట్లా పోలీసు ఆఫీసర్ ఉన్నాడు అన్నట్టు. మీకు ఏం సమస్య వచ్చినా ఏం వచ్చినా కూడా ఫోన్ చేయడానికి అన్న చూసుకుంటారు. ఆ రోజులన్నీ కూడా పెట్టుకుంటాం. మళ్ళీ ఇంకోటి నార్మల్గా ఇంకొక 2 నెలలైతే కూడా మనకు ఎండాకాలం వస్తుంది. ముందుసారి ఎండాకాలం కొంచెం దొంగతనాలు అనేది అప్పుడే వాళ్ళ నష్టం కొంచెం కూడా కొంచెం నేను జాగ్రత్తగా నేను కూడా తిప్పుతాను. కానీ ఎవరి జీవితంలో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఎవరి ఒక సీసీటీవీ కెమెరాలు పెట్టుకోండి. కానీ ఎందుకంటే కూడా ఎంత మా ఇంట్లో 9,000 ఉంటుంది. నేను చూసినంత వరకు ఇప్పుడు నా ఇంట్లో కూడా సీసీటీవీ కెమెరా 9,000 ఉంటుంది. మొత్తం 360 పాడైతుంది. ఒక పోలీసు వాళ్ళకి కావాల్సిన ఒక పోలీసు వాళ్ళకి కావాలనుకున్నా 24 గంటలు అనేవారు. ఏదన్నా ఇంట్లో లేకపోతే బ్యాంకులో సామాన్ చేసుకోవడం సీసీ కెమెరా ఉన్నది అంటే కూడా మనిషి పోయిందంటే ఇలాంటి కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడు వారు కొట్టుకోవడం ఎట్లా లక్ష ఎంతలో లక్ష కొట్టుకోవడం ఆడపిల్లలు కొట్టుకుంటారు. ఆడపిల్లలు అంటే పెద్ద అన్నారు. ఎంత మనం ఒక 10,000 విషయంలో నెల ముందు ఎట్లా రీఛార్జ్ చేసుకుంటున్నాం, దాని మీద రీఛార్జ్ చేసుకున్నామంటే అంత అయిపోతాయి. కాబట్టి చూసి ఆలోచించుకోండి. ప్రయత్నం చేస్తా. మరొకసారి మీ అందరు విజ్ఞప్తి, ఎవరు కూడా అన్యాయంగా రోడ్ల మీద మాత్రం మీ ప్రాణాలు వదులుకోకండి. మీ మీద మీ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మీకు కూడా ఇవాళ చేసుకున్న పనులు కొన్ని పెండింగ్లు పెట్టుకుని రేపు చేసుకోవాలన్న ఆశతో బతికపోతే చిన్న ప్రాణికి కూడా ఈ దేహం అన్నది చాలా ముఖ్యం. కాబట్టి రేపటి పనులు మనం పూర్తి చేసుకోవాలంటే ఈ రోజు జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం. కాబట్టి మీరు ఇంట్లో నుంచి బండి తీసుకొని ఎలాగైతే బయటికి వెళ్తా ఉన్నారో క్షేమంగా అలాగే మళ్ళీ మీ ఇంట్లో చేరుకోవాలని మనస్ఫూర్తిగా మా పోలీస్ శాఖ తరఫు నుంచి కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఎవరు కూడా దయచేసి హెల్మెట్ మర్చిపోకుండా సేఫ్ గా ప్రయాణం చేయాలని, సేఫ్ గా గమ్యాన్ని చేరుకొని తిరిగి అత్యంత సేఫ్ గా ప్రాణంతో గృహాలు చేరుకోవాలని మరొకసారి మా ఇంట్లో పరిషత్ తరఫున కోరుకుంటూ ఒక మంచి పాటతోటి ఇంకొకసారి మిమ్మల్ని కాస్త ఎంటర్టైన్ చేసే తెలియకుండా అనుకోకుండా ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం సూర్యనగరంలో పోతున్నాము. సూర్యనగరంలో పోయినప్పుడు బండి చెట్లకి కానీ లేకపోతే కొంచెం కలగట్టుకున్న విడుకున్న ఎదుగుబాటు కూడా విడుకున్న కానీ కింద పడితే కారణం ఏంటంటే ఒకరి దగ్గర కారణంలో ఒకరి దగ్గర అతుకుంటాం. కానీ అదే కళకు దొంగలని కళ టైం మొదలు బయటకు వస్తుంది. మరి మొదలు బయటకు వస్తే మొదలు లోపలికి ఒకే డాక్టర్ ఉంటారు. కాబట్టి ఆంధ్రస్ మాత్రమే చనిపోతున్నారు. కాబట్టి కేవలంలో పోయినప్పుడు ప్రతి ఒక్కరు ఏమి చేస్తున్నారు, ఎన్నిటి ఒకటి మరొకటి మనకు బాధ్యత అనుకున్నాడు. ఎందుకంటే మన కుటుంబంలో ఒక కుటుంబ యజమాని ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబం మొత్తము వేరుగా పడి అనాథలుగా మారి అన్నరహితంగా ఉంటుంది వాళ్ళ కుటుంబము. ఎందుకంటే శోక సముద్రంలో ముగిస్తుంది. కాబట్టి అలా జరగకుండా ఎన్ని చేసుకొని మనం కూడా నడపాలని కోరుతున్నాం. మరి కోరికలు కూడా నడిపేటప్పుడు కూడా ఏం కాదని అనుకుంటే మనం కోరికలు అనుకుంటాం. ఊళ్ళకు పెద్ద పెద్ద తిరుపతి కానీ శ్రీశైలం కానీ కొండగట్టు కానీ యాదగిరి కానీ పోయినప్పుడు కోరికలలో పోతాం. మనం పోయినప్పుడు నాకేం ఎంత చేసినా నాకేం కానీ ముందుకున్నాను తిరిగి తీసుకున్నారా ఎన్నుకున్నారు వేసుకోకుండా ఏం కాదు మేము మంచిగా అనుకుంటే సీక్రెట్ వేసుకోకపోతే ఎన్నుకున్నది కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న రాత్రి రాత్రి ఉన్నది పొద్దుగా తిరుపతి వేసేసరికి రంగారెడ్డి రోడ్డులో అసలు ఒక కంపెనీ ఉంది.
ఒక్కొక్క 20 సంవత్సరాల కుర్రాళ్ళు హాస్టల్లో చదువుకుంటున్నారు. అక్కడ చదువుకుంటుంటే పక్కనే ఉంటూ ఒక అతని దగ్గర కారు ఉన్నది. కారు పెట్టుకుని అరవై కలిసి ఒక ఓటర్కి చేసి రాత్రి టైం బాగా అవుతుంది. 12 అవుతుంది. తొందరగా ఇంటికి పోవాలని ఎంత స్కూల్ ఒక 150 స్కూల్లో వస్తున్నారు. అక్కడ పోయి ఒక పిల్లలు సత్యాలు చెట్టు గురించి ఆమె పడుతుంది. ఒక అమ్మాయి ఉన్నారు. ఆమె హాస్పిటల్ తీసుకుపోయి ఆమె చాలా అపారిస్థితిలో ఉన్నది. అంత పుట్టినరోజు సమావేశం అవుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్న గౌరవనీయులైనటువంటి మన చెప్పి అడుగు జాగ్రత్తగా మీరు వెళ్తున్నారు. బండి మీద రోజు నాకు ఇక్కడ అందరూ సమాధానం ఇప్పుడు మాకు ఇవైపు లేదు తెలియదు అందరూ. కానీ మేము కూడా వెళ్తున్నాము. నేను ఏదో కామారెడ్డి సాలక్ష్యం లేకపోతే నిష్పత్తి ఉన్న ఎవరైనా రాలేదు. మీరు ప్రజలు మంచిగా నేను మంచిగా పని చేసుకుంటారు. కాబట్టి మీరు హెల్మెట్ మీకోసమే వెళ్తారు. లేదా ఏ ఉద్దేశం చిన్న హెల్మెట్ 800 ఉన్నారు. ఒక మీరు బాటిల్ తీసుకున్నారు. ఈ బాటిల్ ఎంత మీరు ఏమంటారు? జీతకాలం ప్రశ్నిస్తారు అన్నారు. మనం బయటకు వెళ్ళినప్పుడు మీరు కరెక్ట్ ఆ ఊళ్ళో కూడా మీరు పనిస్తారు అంటారు. మనకు లారీలు వస్తాయి, మన డ్రైవర్లు వస్తారు, బీఆర్ వస్తారు, యూరోలు వస్తారు. కొంచెం జాగ్రత్తగా మనల్ని మనం చూసుకున్నాం అనుకోండి. ఏదైనా అడ్డము అంటే మనం దెబ్బలాగా మనకి ఏంటి అయితే ఇట్లా మనకి ఎదురు కాదు ఎదురుతాయి వాళ్ళు. అట్లా ఎగినా కూడా మనకు పరిచయం 50,000 పరిచయం ఉంటాయి. లేకపోతే ఇంకా నార్మల్గా చనిపోయి ప్రమాదం కూడా ఉంటారు. అట్లా ఏంటంటే మీకు కూడా మీ ఫ్యామిలీ రోడ్డు మీద పడతారు. కాబట్టి ఆ ఉద్దేశం కదా మెయిన్గా రోడ్డు పడుతున్నాయి. ఈ నెల మొత్తం కూడా మీరు ఏదైనా ఉంటే ఇంకా హెల్మెట్ పెట్టుకోవాలి. లేకపోతే లైసెన్స్ ఇన్సూరెన్స్లు మెయిన్గా ఏంటంటే ఇంకా ఇన్సూరెన్స్ కూడా అయిపోతే దానికి కానీ 2,000 కావాలి. ఇంకేమన్నా అయినా కూడా మీకు నార్మల్ ఏమన్నా అయినా మా పోలీస్ నార్మల్గా పోలీసు నార్మల్ రాస్తున్నాం చెప్తాను. ఇదేంటి అంటే మన పాత టైంలో అంటే మనం ముందుగా ఏం కాదు. ఇది ఇదంతా వేరే ప్రోగ్రామ్ కాదు. మనం ముందుగా ఎట్లయితే మా టైంలోనే ఇవి ఎందుకు నార్మల్గా అంటే కఠినంగా నచ్చే విధంగా కూడా ఎప్పుడైనా మెయిన్గా ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టడానికి కారణం చేస్తారు. చెప్పి అడుగు ఎక్కడ 20,000 మెయిన్గా ఇప్పుడు బాగా రోడ్డు పడుతున్నాయి.
మీరు ప్రజలు మంచిగా నేను మంచిగా పని చేసుకుంటారు కాబట్టి మీరు హెల్మెట్ మీకోసమే వెళ్తారు. వేరే ఏ ఉద్దేశం లేదు. చిన్న హెల్మెట్ 800 ఉంటారు. ఒక్క మీరు బాటిల్ తీసుకున్నారు ఈ బాటిల్ ఎంత అవకాశం మీరు ఏమంటారు ఎంతకాలం పరిశ్రమిస్తారు మనం బయటకు వెళ్ళినప్పుడు మీరు కరెక్ట్ ఆ ఊళ్ళో కూడా మీరు పనిస్తున్నారు అంటారు. మనకు లారీలు వస్తాయి, మన డ్రైవర్లు వస్తారు, బీఆర్ వస్తారు, యూత్ కూడా వస్తారు. కొంచెం జాగ్రత్తగా మనల్ని మనం చూసుకున్నాం అనుకోండి. అదేవిధంగా పడ్డము అంటే మనం దెబ్బలాగలుగుతుంటాం. దెబ్బలాగలుగుతుంటే మనకి ఏంటి అయితే ఇక చేతులు కాళ్ళు ఎదుగుతాయి కాబట్టి అట్లా ఎగినా కూడా నాకు పరిచయం 50,000 పరిచయం ఉంటాయి. లేకపోతే ఇంకా నార్మల్గా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అట్లా ఏంటంటే మీకు కూడా సేమ్ ఫ్యామిలీ రోడ్డు మీద పడతారు. కాబట్టి ఆ ఉద్దేశం కదా మెయిన్గా ఉపయోగపడుతుంది. ఈ నెల మొత్తం కూడా మీరు ఏదైనా ఉంటే ఇంకా హెల్మెట్ పెట్టుకోవాలి, లేకపోతే లైసెన్స్ లైసెన్స్ ఇన్సూరెన్స్లు మెయిన్గా ఏంటంటే ఇంకా ఇన్సూరెన్స్ కూడా అయిపోతే మనకి కానీ 2,000 ఉంటుంది కాబట్టి ఇంకేమన్నా అయినా కూడా మీకు నార్మల్ ఏమన్నా అయినా